మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 4వ తేదీ శుక్రవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. పొరపాటున కూడా మధ్యాహ్నం 3:30 దాటాక ఈ యొక్క ప్రయత్నాన్ని చేయొద్దు. ఈ తప్పిదం చేస్తే గనక ఖచ్చితంగా ఈ బంధానికి మీరు ముగింపు పలకాల్సి వస్తుంది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఆపద మీకోసం పొంచి ఉన్నదో ఈ రూపంలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి వారికి ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యం నుండి విముక్తి పొందగలరు. మీ అంకిత భావం, కష్టించి పనిచేయడం గుర్తింపు పొందుతాయి. ఈ రోజు అవి కొన్ని ఆర్థిక లాభాలు తీసుకొస్తాయి. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. మీ యొక్క తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ యొక్క పని చేయండి. మీ పైన ఈ రోజున మీ యొక్క ప్రేయసి కాస్త దుఃఖం చెందుతుంది. మీరు చేసే పనులకి వారికి ఈ రోజున అమాంతం కోపం వచ్చేస్తుంది. గొడవ లేని చోట కూడా మీ మాటలతో ఈ రోజున గొడవ పుట్టిస్తారు. మధ్యాహ్నం 3:30 తర్వాత మీ యొక్క ప్రేయసికి మీకు మధ్యన తీవ్ర ఆఘాతమైతే చోటు చేసుకోబోతూ ఉన్నది. వారితో పరుష పదజాలాన్ని ఉపయోగించవద్దు. వారు ఏది చెబుతున్నారో ముందుగా ఆలకించే ప్రయత్నం చేయండి. వారిపై కోపగించుకోకుండా మీరు మీ యొక్క తప్పును తెలుసుకుని వారిని శాంతపరచండి. లేకపోతే గనక మీకు వారికి మధ్యన ఉన్నటువంటి బంధానికి బీటలు వారే ప్రమాదం ఉన్నది. మీరు వివాహితులు అయితే గనక మీ యొక్క జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున మీరు వారు ఏది చెప్పినా కూడా అందులో ఉన్న అంతరార్థాన్ని ఆలకించే ప్రయత్నం చేయండి. వారి యొక్క భావాలు గౌరవించే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు వారికి మధ్యన ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోతాయి. మీ యొక్క బంధం బలపడ్డానికి మీరే ఒక అడుగు ముందుకు వేయక తప్పదు. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు పనికి సంబంధించి ఈ రోజున అనవసరపు ప్రయాణాలు తప్పవు. ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గాసిప్స్ నుండి దూరంగా ఉండండి. ఈ రోజున మీరు గతంలో ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తారు. వివాదాలు, ఆఫీసు రాజకీయాలు వంటి వాటిని ఈ రోజున మరచిపోకండి. అలాగే ఈ రోజున ఆఫీసులో మీదే రాజ్యం అవబోతూ ఉన్నది. చిన్న తప్పులు, పొరపాట్లు చేసే అవకాశం కనిపిస్తుంది. వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.